అందరికీ నమస్కారం. అమెరికా మరో క్వారియర్ స్ట్రైక్ గ్రూప్ని తూర్పు మధ్యధరా సముద్రంలోకి పంపించింది. ఇరాన్ కనుక హమాస్కి మద్దతుగా దిగితే ఎదుర్కోవడానికి. సో మధ్యధరా సముద్రం దాదాపుగా అమెరికన్ నేవీ పర్యవేక్షణ క్రిందికి వచ్చినట్లుగా మనం భావించాలి. మరోవైపు మిగిలిన నాటో దేశాలు కూడా తమ డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ని మధ్యధరా సముద్రంలోకి పంపించాయి ఇజ్రాయెల్కు మద్దతుగా. అయితే పుతిన్కి ఈ చర్య మింగుడు పడేది కాదు. ఎందుకంటే సిరియాకి సహాయంగా వీటినన్నా పంపించాలి అంటే మధ్యధరా సముద్రం నుంచి పంపించాలి, కానీ కుదరట్లేదు. పుతిన్ జిన్పింగ్కి ఫోన్ చేశాడు మధ్యధరా సముద్రంలోకి చైనా యుద్ధ నౌకల్ని పంపించమని చెప్పి. పుతిన్ చైనాకి వెళ్ళినప్పుడే మాట్లాడాడు కనుక జిన్పింగ్ కూడా ఒప్పుకున్నట్లుగా కనిపించాడు. మొత్తం 6 యుద్ధ నౌకల్ని చైనా మధ్యధరా సముద్రంలోకి పంపించింది అనే వార్తలైతే వస్తూ ఉన్నాయి. చైనాకి రష్యా కంటే కూడా ఇరాన్తో ఎక్కువ ప్రయోజనాలు ఉండటమే దీనికి గల కారణం. చైనా ఇప్పటికే 25 సంవత్సరాల కాలానికి సరిపడా ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకుని చాలా తక్కువ ధరకు ఒప్పందం చేసుకుంది కూడా. ఇక ఆయిల్కి చెల్లింపుల విషయమై కూడా చైనా కరెన్సీ అయినటువంటి యువాన్లలోనే ఒప్పందం చేసుకుంది. బదులుగా ఇరాన్ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులకు తిరిగి అవే యువాన్లను చెల్లిస్తుంది. చైనా తన ముడి చమురు అవసరాల్లో 50% ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అది తన డాలర్ రిజర్వ్ నుండి $1 కూడా ఖర్చు పెట్టకుండా. కాబట్టి ఇరాన్ రక్షణ కోసం చైనా రంగంలోకి దిగాల్సి వచ్చింది అనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇక్కడ పుతిన్ చైనా వెళ్ళాడు, పుతిన్ చెప్పాడు కాబట్టి చైనా అదంతా చేస్తోంది అని అనుకునే కంటే చైనాకు ఇది తప్పదు కాబట్టి చైనా అవసర రీత్యా ఇలాంటి చర్యలు చేపట్టవచ్చు. ఇక యెమెన్ నుండి హుతీ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీదకి 4 మిసైల్స్, 6 కామికోజ్ డ్రోన్లను ప్రయోగించారు. అయితే అమెరికన్ నేవీ వాటిని మార్గమధ్యంలోనే అడ్డుకొని కూల్చేసింది. రష్యా, చైనా, ఇరాన్ దేశాలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ని అన్ని వైపుల నుంచి ముట్టటించే విధంగా ప్లాన్ చేశాయి. అంటే వీటి కుయుక్తుల కోసం, వీటి స్వార్థ ప్రయోజనాల కోసం ఇజ్రాయిల్ అనే దేశాన్ని మట్టుబెట్టాలని చూస్తూ ఉన్నాయి. ఆ దేశాన్ని అన్రెస్ట్లోకి నెట్టేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం లెబనాన్లోని హెజబుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్తో ఘర్షణకు దిగడం జరిగింది. గతంలో లాగా హెజబుల్లా లేదు ఇప్పుడు. ప్రస్తుతం ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు రష్యన్ కోర్నెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని సమకూర్చుకున్నారు. 9M133 కోర్నెట్ అనేది రష్యన్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇది ప్రధాన యుద్ధ ట్యాంకులకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించబడింది. కోర్నెట్ని రష్యా ఇరాన్కి సప్లై చేస్తే వాటిని హెజ్బుల్లాకి ఇచ్చిందనమాట. హెజ్బుల్లాకి ప్రస్తుతం 50,000 మంది పూర్తి స్థాయిలో మిలిటరీ శిక్షణ పొందినటువంటి ఫైటర్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి రష్యా, ఇరాన్ సైన్యాలు శిక్షణ ఇచ్చాయి. ఇక ఇరాన్ అయితే కనుక యెమెన్లోని హుతీ తీవ్రవాదులకి ఇచ్చినటువంటి రాకెట్స్, మిసైల్స్, ఆర్పీజీలతో పాటుగా కోర్డినేట్లు కూడా ఇచ్చింది. ఇరాన్ ఇప్పటి వరకు 1,50,000 రాకెట్లు, మిసైల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా మీద తీవ్ర స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది ఐడిఎఫ్. ఇక 2 రోజుల క్రితమే పుతిన్ తన ఎయిర్ ఫోర్స్కి ఆదేశాలు ఇచ్చాడు. MiG-31లని కింజాల్ హైపర్సోనిక్ యాంటీషిప్ మిసైళ్లతో అనుసంధానం చేసి ఈ నల్ల సముద్రం మీద పహారా కాయమని చెప్పి. ప్రస్తుతం రష్యా దగ్గర ఉన్నది, నాటో దేశాల దగ్గర లేనిది ప్రభావవంతమైనటువంటి MiG-31, అలాగే ఈ కింజాల్ హైపర్సానిక్ మిసైల్. కింజాల్ హైపర్సానిక్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లు. MiG-31 నల్ల సముద్రం మీద పహారా కాయడం అనేది పెద్దగా ఉపయోగం లేదు. కానీ సిరియా తీరంలో కిమ్యిమ్ ఎయిర్ బేస్ రష్యాకు ఉంది. అక్కడ S-400తో పాటుగా రష్యన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికా కనుక వీటి మీద దాడి చేస్తే ఎదుర్కోవడానికి 24 గంటలు పహారా పనికి వస్తుంది. కానీ కింజాల్ని అమెరికా కూల్చివేయగలదు. సో మొత్తానికి చైనా ధైర్యం చేసిందా అనే విషయానికి వస్తే, పుతిన్ అడిగాడు కాబట్టి తన నేవీని పంపించాడు. కానీ తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ లీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇజ్రాయెల్కి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది, కానీ పౌరులకు ప్రాణహాని కలగకుండా చూడాలి అని ప్రకటించాడు. అంటే ఇక్కడ చైనా యూటర్న్ తీసుకుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి. అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకన్ 2 రోజుల పర్యటన కోసం అమెరికా రావాల్సిందిగా వాంగ్ లీని కోరిన వెంటనే ఒప్పుకున్నాడు.
26, 27 తేదీల్లో చైనా విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనలో ఉండి బ్లింకెన్, జో బిడెన్లతో చర్చలు జరపబోతున్నాడు అన్నమాట. మొత్తం ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే పుతిన్కి అన్నీ కూడా అంది వచ్చినట్లుగానే పోతూ ఉన్నాయి వెనక్కి. అంటే చివరికి పుతిన్ పిచ్చోడయ్యాడా అనే అనిపిస్తోంది. చైనాకి తన అవసరాలు ముఖ్యం, కానీ రష్యా కానీ పుతిన్ కానీ వేరే ఇతర ఏ దేశం కానీ ప్రజలు కానీ ఇక తమ సొంత దేశ ప్రజలు కూడా కాదు అనేది తెలిసి కూడా చైనాను నమ్మడం పుతిన్ అనేది ఎలా తీసుకోవాలి చెప్పండి. ఇక మనకు కావాల్సింది ఏంటి అంటే ఉక్రెయిన్ విషయంలో రష్యా అనుకున్నది సాధిస్తే మనకి బెనిఫిట్, ఇజ్రాయెల్ విషయంలో రష్యా ఫెయిల్ కావాలి. ఇక్కడ డైవర్షన్ మంత్ర అనుకున్నాడేమో కానీ పుతిన్ ఇలా చేసుకుంటూ పోయాడు అనుకోండి, అంటే ఉగ్రవాదులకు మద్దతుగా నిలబడ్డాడు అనుకోండి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా బలంగా నిలబడే దేశం అంతో ఇంతో స్నేహపూర్వక దేశమైనటువంటి భారత్ను కూడా పుతిన్ కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ సమీకరణాలు, ఈ యొక్క ఆలోచనలు అనేవి ఏవి ఇప్పటికిప్పుడు అప్లై చేయబడేవి కావు, దీర్ఘకాలికంగా ప్రభావం చూపగల అంశాలు. అందుకే భారత్ కూడా తన జాగ్రత్తలో తనుండి అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. అంతేకాదు మరికొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. అటు ఈ అడక్కు తినే పాకిస్తాన్ ఉంది కదా, అది భారత్పై ఈ హమాస్ తరహా దాడులను కశ్మీర్లో చేయాలని చూస్తోందని పలు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే అదే గనక జరిగితే పాక్ వితిన్ డేస్లో ప్రపంచ పటం నుంచి మాయం కావడం కన్ఫర్మ్. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.